సో ఈ వీడియోలో మనం ఇన్స్పైర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మెయిన్ ఫోకస్ దేనిపైన ఉంటుందంటే లాస్ట్ ఇయర్ విన్నర్స్ వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఇన్స్పైర్ అవార్డ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మీ ఐడియాస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేది మీకు లాస్ట్ ఇయర్ విన్నర్స్ని వాళ్ళ ప్రాజెక్ట్స్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో ఇందులో ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, సో అవన్నీ చూడాలంటే ఫస్ట్ మనం దీనిలోకి వెళ్ళాలన్నమాట. ఇన్స్పైర్ మనక్. సో ఇది ఎలా ఓపెన్ చేయాలి? సో గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్స్పైర్ అవార్డ్ అని టైప్ చేయాలి. ఫస్ట్ ఏదైతే వస్తుందో ఇన్స్పైర్ అవార్డ్, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఇన్స్పైర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనం అప్లై చేసుకునేటప్పుడు కూడా దీని నుంచి అప్లై చేస్తాము. సో ఇప్పుడు దానికి వెళ్ళట్లేదు. సో లాస్ట్ ఇయర్ మనకు విన్నర్స్ వాళ్ళ లిస్ట్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఈ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఎన్ఎల్ఈపిసి కాంపెండియం దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక లిస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ లింక్స్లో ఇక్కడ ఎన్ఎల్ఈపిసి విన్నర్స్, ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ అవార్డ్ విన్నర్స్ అయినటువంటి వాళ్ళ లిస్ట్ అంతా ఉంటుందన్నమాట. క్లిక్ చేద్దాం, ఇలా వస్తుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ విన్నర్స్ ఆఫ్ ఎన్ఎల్ఈపిసిస్, ఇక్కడ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ 11th అంటే లాస్ట్ ఇయర్ 2025-26 ఇయర్లో విన్ అయిన వాళ్ళు అనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నేషనల్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ నేమ్ దీపక్, పేరెంట్ నేమ్ రామ్ శంకర్, స్టేట్ మధ్యప్రదేశ్, డిస్ట్రిక్ట్ బైండ్, స్కూల్ నేమ్ గవర్నమెంట్ హై స్కూల్ ఉడోద్గర్, స్కూల్ నేమ్ మళ్ళీ ఇచ్చారు ఇక్కడ, అవార్డ్ లెవెల్ నేషనల్, పొజిషన్ ఫస్ట్ విన్నర్, ప్రాజెక్ట్ టైటిల్ సేఫ్ విజన్ డిస్టెన్స్ సెన్సర్ ఇన్ స్మార్ట్ ఫోన్. ఓకే, తర్వాత రెఫరెన్స్ నంబర్, అప్లికేషన్ మనం పెట్టినప్పుడు ఈ రెఫరెన్స్ నంబర్ అనేది వస్తుంది మనకి. సో ఈ విధంగా మనము విన్నర్స్ని ఈ లిస్ట్లో చూడవచ్చు. ఓకే, టోటల్ నేషన్ వైడ్గా 31 విన్నర్స్ని మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఇందులో 29th ప్లేస్లో మనకి తెలంగాణకు సంబంధించినటువంటి స్టూడెంట్ శుభశ్రీ సాహు, ఓకే, ఫ్రమ్ కరీంనగర్. సో ఇది మనకి లిస్ట్ అన్నమాట. సో వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని మనము చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది, మనం మన ప్రాజెక్ట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అని. ఓకే, సో అది కావాలి అనుకున్నప్పుడు మనము దీంట్లోనే డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఎన్ఎల్ఈపిసి కాంపెండియం అని కొడితే ఇక్కడ మనకి కాంపెండియం ఆఫ్ ప్రాజెక్ట్స్ సబ్మిటెడ్ డ్యూరింగ్ 11th ఎన్ఎల్ఈపిసి. ఓకే, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. వీటిని డౌన్లోడ్ చేసుకొని మనము చూసుకోవచ్చు అనమాట. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని కొడితే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకోసం డౌన్లోడ్ చేసి పెట్టేసిన. సో ఇది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ కాంపెండియం 2 అన్నమాట. ఈ 2 వాల్యూమ్స్ ఉన్నాయి. కాంపెండియం 2లో మనకి ఇక్కడ ఇండెక్స్లో చూస్తే 20 స్టేట్స్ ఉన్నాయి. అంటే స్టేట్స్ కేరళ, లక్షద్వీప్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా మనకి అప్ టు ఉత్తరాఖండ్ వరకు ఉన్నాయి. ఓకే, మనకి ఫస్ట్ నేషనల్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన విన్నర్ ఎవరు చూస్తే దీపక్ మధ్యప్రదేశ్ స్టేట్. సో దీపక్ది మధ్యప్రదేశ్ స్టేట్లో మనకి దీన్ని చూడొచ్చు అనమాట. సో మధ్యప్రదేశ్ 14 to 24 పేజ్ నంబర్, ఇది మధ్యప్రదేశ్ స్టార్ట్ అయింది. దీపక్ సేఫ్ విజన్ డిస్టెన్స్. ఓకే,
సో చూడండి, ఐడియా ఇన్నోవేషన్ సేఫ్ విజన్ డిస్టెన్స్ సెన్సర్ ఇన్ స్మార్ట్ ఫోన్, నేమ్ దీపక్, రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు, క్లాస్ 10 ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఆబ్జెక్ట్ ఆయన చేసిన ప్రాజెక్ట్ యొక్క పిక్ ఇవ్వడం జరిగింది అండ్ దాని డిస్క్రిప్షన్ ఈ విధంగా రాయాలి. చదివి వినిపిస్తాను చూడండి. ఏ స్టూడెంట్ డెవలప్డ్ ఎ న్యూ ఐడియా ఆఫ్ సేఫ్ విజన్ డిస్టెన్స్ సెన్సార్ ఇన్ స్మార్ట్ ఫోన్స్, మేక్స్ ఇన్నోవేటివ్ ఫీచర్, ensures that when an individual, especially children, watches videos or plays video games on their mobile screen and bring it to close to their eyes within 25 to 40 centimeters for more than 30 seconds, the screen automatically turns off. This safety mechanism protects the eyes from potential damage. This device can also be used in TVs, laptops and other similar devices. అంటే మన పిల్లలు మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఆ టీవీ చూసేటప్పుడు వాళ్ళు స్క్రీన్ దగ్గరగా పెట్టుకున్నప్పుడు 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టుకుంటే ఆ స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది ఈ అబ్బాయి డెవలప్ చేయడం జరిగింది. సో దీనికి మన నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే, సో మీరు మీ ఐడియాస్ని ఈ విధంగా డెవలప్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది చూద్దాం. అనయ్ ద్వివేది ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అనయ్ ద్వివేది. సో ఉత్తరప్రదేశ్ కూడా కాంపెండియం 2లోనే ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది ఉత్తరప్రదేశ్. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఉత్తరాఖండ్ కంటే ముందు ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ నేమ్ ఈస్ అనయ్ ద్వివేది. See, this is the person. Pothole repair system using plastic trash. Anay Dwivedi, reference number on the class 10, Manthan School, Gautam Buddha Nagar, right, from Uttar Pradesh. సో ఇది డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఐటమ్ పిక్ ఇలా ఉంది చూడండి, ఎంత నీట్గా ఉందో. ప్రజెంటేషన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ చూడండి. ద స్టూడెంట్ డెవలప్డ్ ఏ పొతోల్ రిపేర్ మెషిన్. పొతోల్ అంటే మనకి రోడ్డు మీద గుంతలు పడతాయి చూడండి, అదనమాట. ఆ పొతోల్ రిపేర్ మెషిన్ని డిజైన్ చేయడం జరిగింది. పొతోల్ రిపేర్ మెషిన్ డిజైన్డ్ ఫర్ మిక్సింగ్ ప్లాస్టిక్ ట్రాష్ offers an eco-friendly solution to both road maintenance and plastic waste management. The shredding of plastic waste and incorporating with a suitable binder and aggregate, a durable and environmentally friendly patch is created. The process involves the melting of plastics and applying it to potholes on sites, providing an innovative alternative to coal tar. It contains a blower and roller to clean the pothole and eventually fills it without leaving any holes. This approach not only to recycle the plastic waste but also to reduce reliance on natural resources while offering a cost-effective and resilient solution for road repairs. ఓకే, అంటే రోడ్ మీద గుంతలు ఉంటాయి కదా, దాన్ని ప్లాస్టిక్ వేస్ట్ కలెక్ట్ చేసి ఇందులో ఆ ప్లాస్టిక్ వేస్ట్ని మెల్ట్ చేసి ఆన్ ద సైట్, అంటే అక్కడికక్కడే హోల్ని క్లీన్ చేసి అందులో ఈ ప్లాస్టిక్ని కరిగించి వితౌట్ ఎనీ గ్యాప్స్ ఆర్ హోల్స్ దాన్ని ఈ ప్లాస్టిక్తో ఫిల్అప్ చేస్తారనమాట. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించడం, ఇలాంటి చాలా యూజెస్ ఉన్నాయి. సో మీరు కూడా మీ ఐడియాస్ని ఈ విధంగా రిఫైన్ చేసి, ఓకే, నీట్గా ప్రజెంట్ చేసి ఈ విధంగా డాక్యుమెంటేషన్ అనేది ఇస్తే మీరు కూడా ఈ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ విన్నర్స్ని చూపించడం జరిగింది. సో మీకు కావాలనుకుంటే ఇంకా ఎన్నైనా ఇందులో చూసుకోవచ్చు అనమాట, రైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని మీరు మీ ప్రాజెక్ట్స్ని మంచిగా డెవలప్ చేయండి. అండ్ ఇన్ ఫ్యూచర్ మన డిస్ట్రిక్ట్ సంగారెడ్డి తెలంగాణకి మంచి నేషనల్ లెవెల్లో ప్రైజెస్ తీసుకొస్తారని ఆశిస్తూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.